రాగి దోసల కోసం బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. దోస పిండికి 1:4 రేషియోలో కొలతనమాట. అంటే 1 కప్పు మినపప్పుకి 4 కప్పులు బియ్యం అయినా లేదా మిల్లెట్స్‌తో చేసుకున్నా తీసుకోవాలి. ఇక నేను 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు రాగులు, 1 కప్పు బియ్యం తీసుకున్నా. కొన్ని పచ్చెనగపప్పు, కొంచెం మెంతులు యాడ్ చేశామంటే దోసలు క్రిస్పీగా వస్తాయి. దోస మెత్తగా రావాలి అంటే 4 కప్పులు కాకుండా 3 కప్పులు తీసుకుంటే సరిపోతుంది. అవి కొలత అడ్జస్ట్ చేసుకోవడమే. రాగుల్లో చాలా డస్ట్ ఉంటుంది. నీట్‌గా క్లీన్ చేసుకొని మార్నింగ్ నానబెట్టామంటే ఈవినింగ్‌కి చక్కగా నానిపోతాయి. మిక్సీకి వేసుకోవడమే. పిండి గ్రైండ్ చేసుకున్నాక ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేస్తే మార్నింగ్ కల్లా చక్కగా పిండి పులిసిపోతుంది. కొంచెం తీసుకొని ఇంకా దోసలు వేసేయడమే. ఇలాగే చేసుకున్న పిండితో రాగి ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇడ్లీ పెట్టుకుంటాము అనే ఆలోచన ఉందంటే ముందుగానే పిండి మిక్సీకి వేసుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొన్ని అటుకులు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నామంటే ఇడ్లీ చేసుకునేటప్పుడు సాఫ్ట్‌గా వస్తాయి అన్నమాట. దోస పిండిలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే సాఫ్ట్‌గా వస్తాయి. ట్రై చేయండి. అంతే, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.